హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గురుప్రసాద్ని. బంగారం మెరుస్తుంది కదా, బాగా. బంగారం అంటే మెరుపే కదా. అయితే ఈ సంవత్సరం ఒక పెద్ద మ్యాజిక్ జరిగిందండి. గత ఇది 6వ సంవత్సరం. 2021, 22, 23, 24, 25. ఈ 5 సంవత్సరాలు యూట్యూబ్లో నేను జనవరి మంత్లో నేను ఇచ్చేసేవాడిని కరెక్ట్గా. ఎక్కడ ఎంట్రీ, ఎక్కడ టార్గెట్స్ అని. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు చాలా బ్రహ్మాండంగా, చక్కగా దాన్ని వాడుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. చాలామంది నాకు ఫోన్ చేశారు. ఈ 4-5 సంవత్సరాల్లో 2021లో చెప్పింది 2022లో సార్ ఎప్పుడు సార్ చెప్తారు గోల్డ్ ఎంట్రీ ఎగ్జిట్ అని చెప్పి అడుగుతారు. 23లో అదే అడిగారు, 24లో అడిగారు, 25లో కూడా అడిగారు. 26లో వీళ్ళు ఏమనుకున్నారంటే గురుప్రసాద్ గారు ఎలాగో వేస్తారు కదా అని అనుకున్నారు. అయితే ఇక్కడ యూట్యూబ్ నిబంధనలు పెట్టిందని కొంతమందికి తెలియదు, ప్రజలకి. ఈ మధ్య అసలు ఎక్కువ వీడియోలు చేయకుండా ఉండడానికి కారణాలు కూడా అదే. ఎందుకంటే ఎక్కువ రిస్ట్రిక్షన్ పెట్టారు, ఇది చెప్పకూడదు, అది చెప్పకూడదు అని చెప్పి. దానివల్ల ఏమవుతుందంటే ఒక ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అది కామనే కదా. అందుకని ఈ మధ్య ఎక్కువ వీడియోలు కూడా చేయలేకపోతున్నాము. చేయడానికి ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు. అది కాబట్టి మన రెగ్యులర్గా ఈ 5 సంవత్సరాల నుంచి బంగారపు షాప్ వాళ్ళు బాగా పెద్ద పెద్ద ఎలా చెప్పాలంటే ధనవంతులు వాళ్ళందరూ రెగ్యులర్గా గోల్డ్ వచ్చి ప్రతి సంవత్సరం మనం చెప్పే ఎంట్రీలో వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు దాన్ని సమకూర్చుకొని ఏదో ఒకటి చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం వాళ్ళు ముందే గ్రహించి డిసెంబర్లోనే నా దగ్గర వాళ్ళందరూ వాళ్ళకి కావాల్సింది సార్ మాకు ఇవ్వండి, అంటే మీరు యూట్యూబ్లో చెప్పట్లేదు కాబట్టి మాకు పర్సనల్గా ఇవ్వండి అని చెప్పి చాలామంది నా దగ్గర బుకింగ్ చేసుకున్నారు. జనవరి 12వ తారీఖే వాళ్ళందరికీ ఇచ్చేశాను. అది కాబట్టి వాళ్ళు ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు. అది ఆ పండగ ఏంది అనేది ఇప్పుడు చూపిస్తాను, చూడండి. జనవరి 12వ తారీఖు గోల్డ్ మనము ఇవన్నీ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఎందుకంటే జరిగిన తర్వాత చెప్పచ్చు, జరగక ముందు చెప్పకూడదు. అదే యూట్యూబ్ నిబంధన. అది అందుకే స్టాక్స్ కూడా ఈ మధ్య ఎక్కువ మనం చెప్పట్లేదు, చెప్పలేకపోతున్నాం. అంచనాలు చెప్పచ్చు అంతవరకే, కానీ ఇది ఖచ్చితంగా వస్తుంది, వీడికి వెళ్తుంది అని చెప్పకూడదు. అది ఇంతకుముందు అయితే నిక్కచ్చిగా చెప్పేవాళ్ళం, అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు పరిస్థితి ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదండి. ఇది ఒక విధంగా చెప్తే మీకందరికీ కొద్దిగా బాధాకరమైంది. బట్ ఇందులో యూట్యూబ్ వాడి చేసిన దాంట్లో చెడులో ఒక మంచి ఏంటంటే నాకు కొద్దిగా ఇన్కమ్ అనేది వస్తుంది. ఏదో ఒక రూపాయి చూస్తున్నా. ఎవరో ఒకరు ఎంతో కొంత మేము ఇస్తాం సార్ అంటే అందరు పెద్దోళ్ళేలేండి. చిన్న చిన్న చిత్తగోళ్ళ దగ్గర అసలు నేను తీసుకోను, మీ అందరికీ తెలుసు. అది అది కాబట్టి ఇవన్నీ చాలా విలువైంది కాబట్టి అది ఏదైనా ఎప్పుడైనా చెడులో ఒక మంచి ఉంటుందిలేండి. అది ప్రపంచంలో సృష్టిలో అది ఒక భాగం. దాని గురించి మనం పెద్దగా డిస్కస్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఇది చూద్దాము. ఇది వచ్చి గోల్డ్ 12వ తారీఖు రాత్రి 10 గంటల 11 నిమిషాలకే మనము ఈ ఈ అంచనా ఎంట్రీ అనేది చెప్పున్నాము. 1,48,500. చూడండి, ఇది వచ్చి ఎడిట్. వీళ్ళకి ఇది ఇచ్చేసి ఒక ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తాం మేము, పర్సనల్గా వాళ్ళకి చెప్తాము. అది
1,48,500. 1,48,500. ఓకే. లక్ష 48,500 రైట్ సైడ్లో వెళ్దాం. ఓకే. దీన్నే తర్వాత మన అంచనా లెవెల్స్ ఏంటి అప్ సైడ్ అనేది చూద్దాము. అంచనా లెవెల్స్ వచ్చి 155,192. తర్వాత మూడు వేసేస్తాను, ఎందుకంటే రెడీ అయిపోయింది కాబట్టి. ఎడిట్. ఇది ఒకటి, ఫస్ట్ ఇది ఓకే. రెండోది 155,192. 155,192. ఓకే. తర్వాత 170,278. 170,278. తర్వాత 1,94,000. 194,684. ఓకే. చూడండి, 12వ తారీఖు మన దగ్గర తీసుకున్న వాళ్ళు కరెక్ట్గా మనం 12వ తారీఖు మనం ఇస్తే వాళ్ళకి 20వ తారీఖు నుంచే అది యాక్టివ్ జరిగిందండి. 20వ తారీఖు జరిగింది. 20వ తారీఖు జరిగి 10 రోజుల్లో విధ్వంసం జరిగిపోయింది. ఇంత విధ్వంసమా అని అంటారు కదా, అట్లా. చూడండి, ఇది వచ్చి ఫిబ్రవరి మంత్ 1,80,779. తర్వాత ఒక్క రోజులో నిన్న రోల్ ఓవర్ అయిన వాళ్ళు ఎగ్జాక్ట్గా ఇప్పుడు వచ్చి, ఎందుకంటే ఫ్యూచర్స్లో వచ్చి ఇప్పుడు వచ్చి ఏప్రిల్ మంత్ ట్రేడ్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ మంత్ చూడండి, ఏప్రిల్ మంత్ ఎంత ఉంది, సేమ్ కూడా ఇది కూడా అదేలాగా మనం వేద్దాము. ఫస్ట్ 1,48,500. తర్వాత వచ్చి 1,70,000. తర్వాత వచ్చి చూపిస్తాను చూడండి, 1,55,000. 1,55,192. తర్వాత 1,70,278. 1,70,278. తర్వాత 1,79,000. 1,79,598. తర్వాత 1,94,000.
1,94,684 ఇవన్నీ జరిగిపోయిందండి, అయిపోయింది అంతే. కాబట్టి 10 రోజుల్లో అది ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ మిరాకిలే ఈ సంవత్సరం జరిగింది అంతా. అన్నీ జరిగిపోయింది. తర్వాత ఇక అడగచ్చు మీరు, సార్ మీరు ఇచ్చిన లెవెల్స్లో అంచనా లెవెల్స్ వచ్చేసింది, నెక్స్ట్ లెవెల్ ఎందుకు హైట్ చేస్తున్నాం అంటే చూపించకూడదు మనం యాజ్ పర్ నిబంధనల ప్రకారం. బట్ ఇంకా కూడా ఏదైనా మనం ఇచ్చిన వాళ్ళకి ఇప్పటికీ 1,48,000 నుంచి 1,94,000 50,000 రూపాయలు గోల్డ్ అంచనా లెవెల్ ప్రకారం వీళ్ళందరికీ సమకూర్చుకున్నారు నా దగ్గర తీసుకున్న వాళ్ళు. మిగతా ఎంత వచ్చినా తర్వాత అన్ని బోనస్సే, అవన్నీ తర్వాత. అది 2 పోనీ, 2.5 పోనీ, 3 పోనీ, అవన్నీ తర్వాత సంగతి. మన అంచనా వచ్చింది అది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ అయినా అయితే ప్రతి సంవత్సరం ఇచ్చేవాడిని, ఈ సంవత్సరం ఇవ్వలేదని నాకు కూడా బాధగా ఉంది. బట్ యూట్యూబ్ నిబంధన వల్ల మనం ఇవ్వలేకపోయాము. డెఫినెట్గా నిబంధన లేకపోతే డెఫినెట్గా నేను ఇచ్చేవాడిని. నేను డబ్బు కోసం చూసేవాడిని కాదు, మీ అందరికీ తెలుసు. 5 సంవత్సరాలు ఇచ్చిన వాడిని 6వ సంవత్సరం ఇవ్వలేనా? మీరు ఆలోచించండి ఒక్కసారి. తెలివైన వాళ్ళు ఉంటే మీరందరూ ఆలోచిస్తారు కదా, మీరందరూ చాలా తెలివైన వాళ్ళు కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు. 5 సంవత్సరాల నుంచి నేను నిరంతరం మీ అందరికి ఇస్తున్నాను. ఇప్పుడు ఈ సంవత్సరం ఇవ్వలేకపోయానంటే ఎందుకు అని ఆలోచించాలి మీరు. ఒకే ఒక కారణం, యూట్యూబ్ నిబంధనలు. దానివల్లే ఎక్కువ మనము వీడియోస్ కూడా చేయలేకపోతున్నాము. స్టాక్స్ గురించి ఎక్కడ పర్ఫెక్ట్గా ఏం చేయాలి అనేది అవన్నీ చెప్పకూడదు, ఇన్ని రిస్ట్రిక్షన్ చేసేశారు. ఎందుకంటే ఎంతోమంది చాలామంది ఫేక్గా ఎన్నెన్నో చేస్తున్నారని. చూడండి, ఇప్పుడు 100 మందిలో 90 మంది ఈడ వచ్చి అన్ఎక్స్పీరియన్స్ పీపుల్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చెప్తున్నారు, దానివల్ల ఎంతోమంది ఎఫెక్ట్ అవుతున్నారని ఈ నిబంధనలు తీసుకొచ్చారు. అయితే ఇది ఒక విధంగా మంచిదే. బట్ మంచి వాళ్ళకి అవకాశం లేదు, అది ప్రజలు కోల్పోయారు. ఒక విధంగా చెప్పాలంటే నష్టం వచ్చి మాకేం కాదు, నష్టం వచ్చి మీకే. దానికి మీరే ఆలోచించాలి ఏం చేయాలని, అంతే. అది నెక్స్ట్ ఇయర్ ఎవరికైనా కావాలంటే ముందుగా డిసెంబర్లోనే, ఈ ఇయర్ డిసెంబర్లోనే, ఎందుకంటే ఈ ఇయర్ అన్నీ అయిపోయింది. బట్ ఇంకొకటి ఉంది, కాపరు ఇవన్నీ ఉన్నాయి, కాపర్. కాబట్టి అవన్నీ ఎవరికన్నా కావాలంటే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని నన్ను కాంటాక్ట్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు గోల్డ్ ఈ ఇయర్ మనం ఒక జనవరి 12వ తారీఖు అనేది తెలిసిపోయింది, ఇచ్చేసాము, అయిపోయింది. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.